నుంచి అంత లేదు వాళ్ళకు. స్ట్రాంగ్ చూసినాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు బాపే రావాలి, బాపే కావాలి అంటున్నారు సార్. ఇది పరిస్థితి. రైతాంగం పట్ల ఏ విధంగా చూస్తారు? 500 బోనస్ ఇస్తా అని చెప్పింది. ఏది లేదు సార్, బోనస్ లేదు, ఏం లేదు. అది అంతా మొత్తం బూటకం సార్. అది ఆగస్టు ఎందుకు అన్నాడు సార్? ముందే ఎందుకు పెట్టలేదు సార్? కరెంటు బిల్లులు ఇచ్చిండు కదా, 2000 యూనిట్లు ఇచ్చిండు కదా, అప్పుడు ఎందుకు రుణమాఫీ ఎందుకు చేయలే? అప్పుడైతే లేదు కదా, ఎలక్షన్ కోడ్ లేదు కదా, ఏది లేదు కదా, మరి ఎందుకు చేయలే? చేయాలి కదా. ఏమని అంటే ఇదే ముచ్చట. ఆయనకు సరిపుచ్చుకోనికే సరిపోతలేదు, ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకోనికి ఆయనకు సరిపోతలేదు. ఆయన బీజేపీలోకి పోతాడని మాకు ప్రచారం ఉన్నది. రేవంత్ రెడ్డి డైరెక్ట్ బీజేపీలోకి పోతాడు. ఖచ్చితంగా పోతాడు అనిపిస్తున్నది మాకు. ఈ పరిస్థితులను చూస్తే ఖచ్చితంగా పోతాడు అనిపిస్తున్నది సార్. అదే విషయం సార్, ఖచ్చితంగా పోతాడు. సుధీర్ బాబు ఖచ్చితంగా గెలుస్తాడు సార్. కనీసం ఒక 50,000 వచ్చి తీసుకుంటారు సార్ పక్కా. సుధీర్ బాబు గారు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా